హలో ఎవ్రీవన్, ఫ్రీ బ్యూటిషియన్ కోర్స్ అది మన హైదరాబాద్లోనే విత్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్. ఈ కోర్స్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గవర్నమెంట్ త్రూ ట్రైనింగ్ ప్రాపర్ ఉంటుందో లేదో అని ఆలోచించకండి. ఈ కోర్స్ టోటల్ వచ్చేసి 30 days ఉంటుంది. ఈ 30 daysలో మీకు బేసిక్స్ నుండి ఎవ్రీథింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈవెన్ థ్రెడ్ హోల్డింగ్ రాని బిగినర్స్కి కూడా జాయిన్ అవ్వచ్చు. నో బేసిక్ నాలెడ్జ్ రిక్వైర్డ్, ఓన్లీ ఏజ్ బిలో 30 ఉంటే చాలు. ఈ ట్రైనింగ్లో మనకి థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ఫేషియల్స్, హెన్నా, హెయిర్ కలర్ అప్లికేషన్స్, పెడిక్యూర్స్, మెనిక్యూర్స్, హెయిర్ కట్స్, ఐబ్రోస్ షేప్స్ అండ్ ఆఫ్టర్ 30 days మీరు పర్ఫెక్ట్ అయ్యాకే సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. టాపిక్ చెప్పి వదిలేయడం కాకుండా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. మెటీరియల్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. Good morning to you all. Sneha, experienced beautician and certified professional makeup artist. సో మీరందరూ దేనికి వచ్చారు? ఎందుకు నేర్చుకున్నారు? సెల్ఫ్గా ఇండిపెండెంట్గా నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారనమాట. ఎందుకు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్గా ఇండిపెండెంట్గా మన ఓన్గా ఎర్న్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే అందరూ స్ట్రిక్ట్గా నేర్చుకున్నారు. నాకు కూడా మా అందరూ బాగా సపోర్టివ్గా అందరు నేర్చుకున్నారు అనమాట. 1 hour క్లాస్, 2 hours క్లాస్ అంటే వాళ్ళు 3 hours కూడా ఉండి వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోయారు. సో నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట వాళ్ళు ట్రైనింగ్ బాగా తీసుకున్నందుకు. సో ఇక్కడ మీరే చూడొచ్చు, గవర్నమెంట్ నుండి వచ్చిన మ్యామ్ వాళ్ళు స్వయంగా వాళ్ళే మా స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మా స్టూడెంట్స్ వచ్చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఏ బేసిక్ నాలెడ్జ్ లేకుండా వచ్చి మేము ఇంత నేర్చుకున్నామని చెప్పేసి చాలా హ్యాపీ. వాళ్ళ హ్యాపీనెస్ ని కన్వే చేస్తూ ఇక్కడ గిఫ్ట్ ఇచ్చారనమాట, ఫోటో ఫ్రేమ్. వాళ్ళ బ్యాచ్ మొత్తం ఆ ఫోటో ఫ్రేమ్ లో వాళ్ళు గుర్తుండాలి మ్యామ్ అని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చారనమాట. అండ్ మన స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ బ్యాచ్ 1 మీరే వినండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరైతే రాణి. నేను వచ్చేసి కనజగూడలో ఉంటున్నాను. ఇక్కడ మా కనజగూడలో గవర్నమెంట్ తరపు నుంచి 1 month ఫ్రీ బ్యూటిషియన్ కోర్స్ అయితే నేర్పిస్తున్నారు. గవర్నమెంట్కి కదా ఏం చెప్తారులే అనేసి అయితే మనమైతే నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఏది ఇచ్చినా గవర్నమెంట్ తరపు నుంచి మనం నేర్చుకోవాలి. అందుకనేసి అయితే నేను కూడా నా సెల్ఫ్ కోసం అయితే నేనైతే నేర్చుకున్నాను. మన బయట వాళ్ళ కోసం అయితే నేనైతే వెళ్ళలేదు. మా గ్రూప్లో అయితే చాలామంది డ్యూటీ పర్పస్ అయితే నేర్చుకున్నారు, కొందరు అయితే సెల్ఫ్ పెట్టుకోవడానికి నేర్చుకున్నారు. కానీ నేను మాత్రం ఇంట్లో ఉంటున్నాను కదా, మా వాళ్ళకైనా పనికి వస్తుంది కదా అనేసి అయితే నేనైతే నేర్చుకున్నాను. అది నేర్చుకోవడం వల్ల మేమైతే చాలా మంచి ఈజీ అయితే నేర్చుకున్నాను. ఈ ఫ్రీ బ్యూటిషియన్ కోర్సులో మాకు నేహం అయితే చాలా రెస్పాన్సిబుల్ అయితే మంచిగా ఇచ్చింది అన్నట్టు. గవర్నమెంట్ కదా నేను ఎందుకు ఇవ్వాలని అయితే నెగ్లెక్ట్ చేయలేదు, చాలా రెస్పాన్సిబుల్ తీసుకుంది, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేది అన్నట్టు. మాకు ఏ డౌట్స్ వచ్చినా మాకైతే మంచిగా చెప్పేది అన్నట్టు. మంచిగా ఏమంటారు 1 day క్లాస్ ఇచ్చేది, 2 days ప్రాక్టీస్ చేయించేది. మా గ్రూప్లో 25 members ఉండేవాళ్ళం. ఆ 25 members పేరు ఇచ్చేవాళ్ళు. పేరులో ఈ రోజేమో తన మీద, నెక్స్ట్ డేనేమో తను నా మీద అయితే ప్రాక్టీస్ అయితే అట్లా చేసేవాళ్ళము. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మాకైతే మంచిగా వస్తుంది అని చెప్పేసి అయితే మాకు నియమం అయితే అలా అయితే చేసేది అన్నట్టు. 1 day క్లాస్ ఇచ్చేది, 2 days ప్రాక్టీస్ క్లాస్ చేయించేది అన్నట్టు. వేరే దగ్గర అయితే 1 monthలో అలా ప్రాక్టీస్ క్లాస్ నేర్పిస్తారో మాకు తెలియదు. కానీ మాకైతే మా నియమం అయితే చాలా రెస్పాన్సిబుల్ ఇచ్చేది అన్నట్టు. మంచిగా క్లాస్ ఇచ్చేది. ఎందుకు మేము క్లాస్ ఇచ్చాక సరిపోద్ది కదా అని అంటే ప్రాక్టీస్ చేస్తామే కదా ఏదైనా వచ్చేది అనేసి అని మాకైతే ప్రాక్టీస్ చేయమని చెప్పేది. 2 days ప్రాక్టీస్లో మాకేమైనా డౌట్స్ వస్తే మళ్ళీ మ్యామ్ని అడిగితే మాకైతే మేమైతే చాలా మంచి రెస్పాన్సిబుల్ ఇచ్చేది. ఎలా చేయాలి ఏందనేసి అయితే మాకు చెప్పేది. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయడం వల్ల మన కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, ఎలా దగ్గర చేయాలి అనేసి అయితే మనము ఎలా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అనేసి కూడా మాకైతే చెప్పేది అన్నట్టు. మన వే ఆఫ్ టాకింగ్ కూడా మాకైతే చెప్పేది అన్నట్టు. ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా అయితే దగ్గర తీసుకోవాలి, ఎలా మనం మాట్లాడడం వల్ల వాళ్ళతో మన దగ్గరకు అవుతారు అనేసి అయితే మాకు అయితే చెప్పింది. చెప్పడం వల్ల మేమైతే చాలా నేర్చుకున్నాము. చాలా మేడం దగ్గర రెస్పాన్సిబుల్ ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రాక్టీస్ క్లాస్ చేస్తూ ఆ ప్రాక్టీస్ క్లాస్లో మాకేమన్నా రాకపోయినా కానీ మ్యామ్ అయితే ఇలా చేయాలనేసి అయితే చూపించే దగ్గరకు వచ్చి నేను ఇది చెప్పాలని అయితే చెప్పలేదు, అట్లా అనుకోలేదు. మ్యామ్ అయితే చాలా చెప్పేవాళ్ళు మాకు మంచిగా. ఇలా చేయాలనేసి అయితే వచ్చి చూపించేవాళ్ళు ప్రాక్టీస్ క్లాస్ మీద. నేను తన మీద తను నా మీద చేసేటప్పుడు మాత్రం దగ్గరుండి మాత్రం అందరినీ మంచిగా అయితే అబ్జర్వ్ చేసేవాళ్ళు. అబ్జర్వ్ చేసి ఇలా మిస్టేక్ చేస్తున్నారు అనేసి కూడా మాకు కరెక్ట్ చేసేవాళ్ళు. అలా చేసి మాకైతే మంచి ఈజీ నేర్పించారు. అలా నేర్పించడం వల్ల అయితే మేమైతే 1 monthలో బేసిక్స్ బ్యూటిషియన్
అయితే నేర్చుకున్నాము మేము. బ్యూటిషియన్లో ఏమేమి నేర్పించారంటే మాకు బేసిక్స్ థ్రెడింగ్ చేయడం నేర్పించారు, ఐబ్రోస్ చేయడం నేర్పించారు, మేకప్ చేయడం నేర్పించారు, ఫేషియల్ ఎలా చేసుకోవాలో నేర్పించారు, మళ్ళీ వ్యాక్సిన్ ఎలా చేయాలో నేర్పించారు, అండర్ ఆర్మ్స్, లెగ్స్ వ్యాక్సిన్, హ్యాండ్ వ్యాక్సిన్, ఫేస్ మీద, అప్పర్ లిప్ మీద, మళ్ళీ మేకప్ ఎలా చేసుకోవాలి బేసిక్స్గా. మన పార్టీ వేర్స్కి వెళ్తేప్పుడు ఒకరి మీద డిపెండ్ కాకుండా మనంతా మనం ఎలా చేయాలో కూడా నేర్పించారు. మనము కస్టమర్స్ మీద చేసేటప్పుడు ఎలా చేయాలో కూడా నేర్పించారు. మళ్ళీ ఇంకోటి వేరే వాళ్ళ దగ్గర అయితే ఇలా చెప్పారో తెలియదు మేడం వాళ్ళు, కానీ మాకు మాత్రం మా మేడం అయితే చాలా మంచిగా చెప్పేవాళ్ళు. అలా చెప్పడం వల్ల మేము మంచిగా నేర్చుకున్నాము. మళ్ళీ ఇంకోటి హెన్నా ఎలా వేయాలి, కలరింగ్ ఎలా వేయాలి, హెయిర్ కటింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, మెహందీ, ఇవన్నీ అయితే మాకైతే బేసిక్స్ అయితే మాకు నేర్పించారు. నేర్పించిన తర్వాతకి మేమైతే చాలా సంతోషపడ్డాము. నేర్పించాక గవర్నమెంట్ తరఫు నుంచి మాకైతే సర్టిఫికేట్ కూడా మా మేడం వాళ్ళు మాకు ఇప్పించారన్నట్టు. ఆ సర్టిఫికేట్ ఉంటే మనము ఎక్కడైనా వెళ్ళి బ్యూటిషియన్లలో కూడా మనం వెళ్ళి జాబ్స్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా మనకైతే గవర్నమెంట్ తరఫు నుంచి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మీకు ఎవరికైనా హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ జోయా. నేను లాస్ట్ బ్యాచ్లో నేహా మ్యామ్ దగ్గర ఫ్రీ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను. 1 month కోర్స్, గవర్నమెంట్ సర్టిఫైడ్ కోర్స్ అది. అయితే చాలామంది అనుకోవచ్చు గవర్నమెంట్ అండ్ ఫ్రీ కదా, నేర్పిస్తారో లేదో, నేర్చుకోవాలా వద్దా అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో అలా ఏం లేదు, మీరు అసలు కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు, అంత బాగా నేర్పిస్తుంది నేహా మ్యామ్. మేము జస్ట్ 1 monthలో థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ఫేషియల్స్, చాలా పెడిక్యూర్, మెనిక్యూర్, హెయిర్ కట్స్ అన్నీ నేర్చుకున్నాము. అసలు మాకు టచ్చే లేదు, అన్నీ నేర్చుకున్నామంటే ఇప్పుడు మీరు ఆలోచించండి ఎంత బాగా నేర్పించిందని. అయితే ఫస్ట్ 30 డేస్లో ఎలా నేర్చుకుంటామని కూడా చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ 1 day తను క్లాస్ చెప్తుంది, నెక్స్ట్ 2 days మనకు ప్రాక్టీస్కి ఇస్తుంది. సో పార్ట్నర్స్లా ఉంటామన్నమాట. ఇప్పుడు ఒక్క నేర్చుకోవడానికి వస్తారు కదా, వాళ్ళతో మనం పేరప్ చేపించి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. సో కాబట్టి మీకు ప్రాక్టీస్ ఉంటుంది ప్లస్ క్లాస్ కూడా చెప్తుంది. కాబట్టి మన డౌట్స్ వచ్చినా తను అప్పటికప్పుడే క్లారిఫై చేసేస్తుంది. నాట్ ఓన్లీ బ్యూటిషియన్ కోర్స్, మనం సెల్ఫ్ ఎలా గ్రూమ్ అవ్వాలి, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇప్పుడు క్లయింట్ డీలింగ్ ఎలా చేయాలి, ప్రోడక్ట్ నాలెడ్జ్, ఏ ప్రోడక్ట్ ఏ స్కిన్కి యూజ్ చేయాలి, ఎలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, పెడిక్యూర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ప్రెషర్ పాయింట్స్ ఏంటి, మెనిక్యూర్ ఎలా చేయాలి, ఫేషియల్స్ ఏ ఫేస్కి ఏ ఫేషియల్ సూట్ అవుతుంది, ఐబ్రోస్ ఏ ఫేస్కి ఎలాంటి ఐబ్రో షేప్ సూట్ అవుతుంది, అవన్నీ కూడా నేర్పించింది. ఎవరైతే ఫ్రీ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోండి, ఏం భయం లేదు, చాలా బాగా నేర్పిస్తుంది. 30 daysలో మీరు పర్ఫెక్ట్ బ్యూటిషియన్ అయిపోతారు. Nowadays every woman wants to be independent. తర్వాత పార్లర్ సెటప్ చేయాలన్నా కానీ గవర్నమెంట్ త్రూగా మనకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన పార్లర్స్లో కానీ బయట సలూన్స్లో కానీ వర్క్ చేయడానికి, మీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి కానీ మీరు వెళ్ళొచ్చు ఆఫ్టర్ దిస్ కోర్స్. సో ఎందుకు లేట్, ఇప్పుడే మీ నేమ్స్ని రిజిస్టర్ చేసేసుకోండి. వీడియో ఎండ్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ అడ్రస్ అవన్నీ సెండ్ చేసి మీరు మీ నేమ్స్ని రిజిస్టర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.